ఒక చిన్న అందమైన అడవిలో పచ్చని చెట్లు, పక్షుల కిలకిలారావాలు, చల్లని గాలి మధ్య ఒక చిలిపి కోతి ఉండేది. దాని పేరు బంటి. బంటి చాలా అల్లరి. ఒక చెట్టునుంచి ఇంకో చెట్టుకి ఊగడం, పండ్లు దొరికితే దాచేసుకోవడం, మిగతా జంతువుల్ని ఆట పట్టించడం. నేలపై ఒక విచిత్రమైన వస్తువు కనిపించింది. అది ఒక స్మార్ట్ ఫోన్. బంటి నెమ్మదిగా దగ్గరికి వెళ్ళింది. చుట్టూ చూసింది. ఎవ్వరూ లేరని చూసి దాన్ని ఎత్తుకుంది. స్క్రీన్ నొక్కగానే ఫోన్ వెలిగిపోయింది. బంటి కళ్ళు పెద్దవయ్యాయి. అయ్యో, ఇది ఏ మాయవస్తువు అని ఆశ్చర్యపోయింది. అది ఆన్ చేయగానే బంటికి ఒక కొత్త ప్రపంచం కనిపించింది. సెల్ఫీ కెమెరా ఓపెన్ చేసింది. స్క్రీన్లో ఇంకో కోతి కనిపించింది. బంటి, అయ్యో, ఇంకో కోతి! దానికి హలో చెప్పింది. దాన్లాగా ముఖాలు పెట్టింది. కాని అది మిర్రర్ అర్థం కాకుండా ఫోన్ వెనక చూసింది. అక్కడెవ్వరూ లేరు. మళ్ళీ స్క్రీన్ చూసి ఇంకా కన్ఫ్యూజ్ అయింది. మ్యూజిక్ యాప్ ఓపెన్ చేసింది. ఒక్కసారిగా పాట మొదలైంది. బంటికి ఆనందం ఆపుకోలేకపోయింది. డాన్స్ మొదలుపెట్టింది. చెట్టుమీదకెక్కి అక్కడే స్టెప్పులేసింది. ఊగుతూ ఊగుతూ జారి చెట్టుమీదనుంచి పడిపోయింది. కాని కార్టూన్లాగా లేచి తల చుట్టూ నక్షత్రాలు తిరుగుతున్నా కూడా మళ్ళీ నవ్వేసింది. ఫుడ్ డెలివరీ యాప్ ఓపెన్ చేసింది. స్క్రీన్లో బనానా కనిపించింది. వావ్ అని సర్చ్ చేసింది. బనానా, బనానా, బనానా. అది స్క్రీన్ని నాకుతూ బనానా బయటకొస్తుందని వెయిట్ చేసింది. కొద్దిసేపు కూర్చుంది. ఏం రాకపోవడంతో కోపంగా చూసింది. ఇట్ వాయిస్ అసిస్టెంట్ ఓపెన్ చేసింది. హలో, హౌ కెన్ ఐ హెల్ప్ యూ? అది వినగానే బంటి గుండె దడదడ కొట్టుకుంది. ఫోన్ మాట్లాడుతోంది. భయంతో ఫోన్ని నీళ్లల్లో పడేసి చెట్టు వెనక దాక్కుంది. మరుసట్రోజు సూర్యరశ్మిలో ఫోన్ డ్రై అయింది. బంటి మెల్లగా వచ్చి మళ్ళీ తీసుకుంది. ఈసారి జాగ్రత్తగా చూసింది. గేమ్ ఓపెన్ చేసింది. అందులో బనానాస్ కలెక్ట్ చేయాలి. స్క్రీన్లో బనానా కనిపించగానే అది పట్టుకోవడానికి ఫోన్లోకి చేతిపెట్టి ప్రయత్నించింది. పట్టుకోలేకపోయింది. ఫోన్ని షేక్ చేసింది, తిప్పింది. ఇంకా బనానా రాకపోవడంతో చివరికి కోపం వచ్చి ఫోన్ని పక్కనేసేసింది. అప్పుడే దాని కళ్ళకి నిజమైన బనానా చెట్టు కనిపించింది. బంటి ఆనందంగా పరిగెత్తింది. చెట్టెక్కి బనానా తీసుకుని తింటూ సంతోషంగా నవ్వింది. అప్పుడిలా అనుకుంది, రియల్ లైఫ్ బెటర్ దెన్ మొబైల్ లైఫ్. మరుసట్రోజు బంటి తిరిగి అదే చోటికి వచ్చింది. కాని ఈసారి విచిత్రమైన దృశ్యం కనిపించింది. అడవిలో అన్ని జంతువులు, కుందేలు, జింక, ఎలుగుబంటి అందరూ ఫోన్ చుట్టూ కూర్చొని రీల్స్ చూస్తున్నారు. ఫోన్ చుట్టూ నవ్వుతూ స్క్రోల్ చేస్తూ ఎవ్వరూ బంటిని గమనించలేదు. బంటి తలపట్టుకుని ఇలా అనుకుంది, అయ్యో, ఇప్పుడు అడవి కూడా ఆన్లైన్ అయిపోయింది.